అన్సైంటిఫిక్ కాదు, ఫ్యూచర్ చెప్తారంటారు. జనరల్ గా ఒక ఫిలసాఫికల్ గా పార్టీ నడిపించేటప్పుడు పొలిటికల్ ఎస్టిమేషన్ ఏం జరగబోతున్నదని మీరు అనుకుంటున్నారు రాబోయే సంవత్సర కాలంలో ఎంపీ ఎలక్షన్ల తర్వాత? ఏం లేదు సార్, కొన్ని అనివార్య పరిస్థితులు ఉన్నాయి. ఏం లేదు, రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అతను ఒక వ్యక్తి కాదు, ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి ఒక జాతి. గుజరాత్ సంబంధించినటువంటి మార్వడీస్, ఆంధ్ర చౌదరీస్, తెలంగాణ రెడ్డిస్, ఇట్లా ఒక పెద్ద బలమైన ట్రేడింగ్ అండ్ పొలిటికల్ అండ్ కల్చరల్ పవర్ఫుల్ కమ్యూనిటీస్ ఇవి. ఉదాహరణకి ఉత్తర భారతదేశ జాట్లు, గుజరాత్ మార్వడీలు, తమిళనాడు వన్యార్ నాడార్లు, ఇట్లా ఒక బలమైనటువంటి జాతులు ఇవి. ఇక్కడ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం అంటేనే రెడ్లది అంటే వాళ్ళు ఫీల్ అవుతుంది. ఈ రెడ్లకి రాక అధికారం వచ్చింది. రెడ్లలో అత్యంత తెలివైన పొలిటీషియన్స్ రాజశేఖర రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి, వెరీ షార్ప్ పొలిటీషియన్. ఇక అతని దగ్గర పొలిటికల్ ఎసెన్స్ తప్ప ఏముండదు. రాజశేఖర రెడ్డి తర్వాత ఇంకా అంటే అది ఒక పెద్దరికంగా వచ్చాడు. రేవంత్ రెడ్డి ఒక అప్డేటెడ్ రాజశేఖర రెడ్డి, అంటే ప్యూర్ పొలిటీషియన్, ఎసెన్సే ఉంటుంది అతనిలో. ఏది మాట్లాడినా, ఏది చేసినా, కన్ను తెరిచినా, కన్ను మూసినా, శ్వాస పీల్చినా, వదిలినా పొలిటికల్ మ్యాథమెటిక్స్ తప్ప రేవంత్ రెడ్డి దగ్గర ఇంకొకటి ఉండదు. లెక్కలే, పక్క లెక్కలతో వచ్చిన వ్యక్తి అతను. అంటే ఏ మొరాలిటీ, ఏ సోషల్ బేస్డ్ స్ట్రగుల్, పోరాటాలు, ఉద్యమాలు, యుద్ధాలు, సిద్ధాంతాలు ఏమీ లేవు. ఒక ప్రపంచ రెడ్లందరికీ అతను ఒక ప్రతినిధి. వరల్డ్ వైడ్ రెడ్డిస్ కి అతను ఒక ప్రతినిధి. నెంబర్ గేమ్. వరల్డ్ వైడ్ రెడ్డిస్ కి ప్రతినిధి అయినటువంటి రేవంత్ రెడ్డికి ఇన్నాళ్ల తర్వాత తెలంగాణలో రెడ్ల చేతిలోకి అధికారం వచ్చింది. మామూలు విషయం కాదు. ఈ రెడ్ల చేతిలోకి అధికారం వచ్చినటువంటి కల్వకుంట్ల రేవంత్ రెడ్డి, ఈయన పేరు కల్వకుంట్ల రేవంత్ రెడ్డి. అదేంది మీరు మార్చినారు? అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుని పిచ్చకుంట్ల చంద్రశేఖరరావు అన్నాడుగా. ఎవరు? రేవంత్ రెడ్డి. చంద్రశేఖరరావుని ఏమన్నాడు? పిచ్చకుంట్ల చంద్రశేఖర్ అన్నాడు. మరి పిచ్చకుంట్ల అని ఆయనకు తగిలిచ్చినప్పుడు ఆయనకున్న కల్వకుంట్ల ఎటుపోవాలి ఇప్పుడు? ఇటెందుకు వస్తుంది? అది పోదు. ఎందుకు అంటే కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ యొక్క పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయో రేవంత్ రెడ్డి పాలిటిక్స్ కూడా అంతే. ఏముంటుంది సార్ అందులో? ఒకళ్ళ జుట్ల నుంచి ఒకళ్ళు రావడమే కదా. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గేమ్స్ నుంచి పుట్టినటువంటి శక్తి. రాజశేఖర్ రెడ్డి అవును చంద్రబాబు నాయుడు సిగలో నుంచి పుట్టాడు. రాజశేఖర్ రెడ్డిలో నుంచి చంద్రబాబు నాయుడులో నుంచి పుట్టినటువంటి ఆ ఇద్దరిని మిక్సీలో నుంచి వేస్తేనే బయటకు వచ్చిన వ్యక్తే కేసీఆర్. ఆ కేసీఆర్ పొలిటికల్ బ్రెయిన్ల నుంచి వచ్చిన వ్యక్తే కల్వకుంట్ల రేవంత్ రెడ్డి. సేమ్ పొలిటికల్ బ్రెయిన్ ఇది, సేమ్ ఆటలే ఇద్దరి. ఏం లేదు సార్, ఏం జరగబోతుంది? బ్యూరోక్రసీ చూడండి సార్. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉందని మీరు చెప్తాను. దానికన్నా ముందు ఏంటంటే, ఏంటి సార్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఆయనకున్నటువంటి దృక్పథం ఏంటి అసలు ఈ రాష్ట్రం మీద? ఏంటి ఒక తాత్వికమైనటువంటి ఎనీ కింగ్, ఒక రాజనీతిజ్ఞుడు, ఒక పొలిటీషియన్ కి ఫిలసాఫికల్ దృక్పథం ఉండాలి. ఒకటి తాత్వికుడు అయి ఉండాలి రాజు. అవును, రాజు తాత్వికుడు కాకపోతే అడవి పందులు చేలబడ్డట్టే ఉంటాయి, పీక తిన్నట్టే ఉంటుంది. తనకున్న విజన్ ఏంటి సార్? ఏంటి అసలు తెలంగాణని మార్చాలనుకుంటున్న ఐడియాస్ ఏంటి? ఆయనకు ఉన్నటువంటి ఐడియాస్ ఏం లేవు కదా ఇప్పటివరకు. 6 గ్యారెంటీలనే ఆ గ్యారెంటీలతో సమాజం బాగవుతుందా సార్? లేదు, ఇంపాసిబుల్ కాదు కదా. ఇంపాసిబుల్. బస్ ఎక్కి దిగితే తెలంగాణ సమాజం యొక్క మానవుడి యొక్క జీవిత ప్రమాణాలు మెరుగైతే? జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయా బస్ ఎక్కి దిగితే? లేదు. 500 గ్యాస్ సిలిండర్తో జీవితం మారుతుందా? 1/4 కిలో మటను 250 రూపాయలతో కరెంటు బిల్లుతో జీవితం మారుతుందా? మారదు కదా. తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది ప్రజలకి ఒక్కళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోకుండా వైద్యం అందించు, ఒక్కళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి పోకుండా మంచి స్కూల్స్ ఇవ్వు, అందరి చేతి నిండా పని ఇవ్వు, అయిపోయాను గవర్నమెంట్ వర్క్ చేయాలి. ఇదంతా ఏం చేయలేదు. కాబట్టి ఇతను ఒక ప్యూర్ రెడ్లకి ఒక శక్తివంతమైన ప్రతినిధి దొరికాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు రెడ్లే ఆలోచిస్తున్నది ఏంటంటే, వాళ్ళ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ కూడా అవసరమైతే కంట్రోల్ చేసుకొని తెలంగాణలో రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలి. తెలంగాణలో రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి అవసరమైతే మోడీతోటి కలవాలి. మోడీతో కలవాలి. మోడీతో కలిసేనా రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకోవాలి. ఎట్లా? కిషన్ రెడ్డి ఒక 2 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి ఒక 2 సంవత్సరాలు. ఈ రకమైనటువంటి అండర్స్టాండింగ్ తో బీజేపీ రెడ్ల రాజ్యం 2 సంవత్సరాలు, కాంగ్రెస్ రెడ్ల రాజ్యం 2 సంవత్సరాలు.
ఈ ఇద్దరిలో నుంచి వచ్చే ప్రొడక్ట్ తెలంగాణ రెడ్డి రాజ్యమే. కాబట్టి ఈ రెడ్డి రాజ్యం కోసం రెడ్ల సంబంధించినటువంటి పెద్ద మనుషులు, రెడ్డి ఫిలాసఫర్సు, పెద్ద వాళ్ళంతా కలిసి మోడీతో ఏకమయ్యి మోడీతో రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలా? ఎట్లా విత్ మోడీ సార్, ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఎట్లా ఒకే 5 పార్టీలు సంవత్సరాలు ఎక్కడే రఘు గారు? ఒకే 5 సంవత్సరాల్లో ఎట్లా కాదండి, ఇప్పుడు మహారాష్ట్ర ఉంది సార్, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఏమైనా పార్టీలు ఉన్నాయా? రాజ్యాంగం ప్రకారంగా ఎట్లా సాధ్యం అవుద్ది అంటున్నా. ఏమైనా పార్టీలు ఉన్నాయా? ఒకటే పార్టీలండి, అధికార పార్టీ. అదిగా సార్, రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఉంటాయా రేపు ఎన్నికలయ్యాక? రాజ్యాంగ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా? మేమే ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి ధర్మ సమాజ్ పార్టీని పెట్టాము, ఈ రాజ్యాంగాన్ని భక్షించడానికి మిగతా పార్టీలు తిరుగుతున్నాయి. నేనేమంటున్నానంటే ఇక్కడ అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ యొక్క ఆశీస్సులతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మోడీ యొక్క సహకారంతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి, అది ఎంత రెడ్ల యొక్క ఆలోచన. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క వ్యక్తి ఐడియా కాదు అది. ఇప్పుడు ఆంధ్ర నుంచి పోయినటువంటి వరల్డ్ వైడ్ రెడ్డిస్ ఉన్నారు. ఇదంతా ఒక వర్గబంధం అనమాట, కుల వర్గ బంధం. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సామ్రాజ్యాలు, వాళ్ళ రాజ్యాలు సుస్థిరం చేసుకోవాలంటే కేంద్రంతో యుద్ధాలు చేసి రెడ్డి రాజ్యాన్ని బడగొట్టుకుంటారా సార్? అట్లనే రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో బీజేపీ రూపంలో ఉన్న కిషన్ రెడ్డి, కాంగ్రెస్ రూపంలో ఉన్న రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరు తమ రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి మోడీతో సఖ్యతగా ఉండాలని మీరు అంటున్నది ఏంటి? 5 సంవత్సరాలు సుస్థిరంగా ఈ గవర్నమెంట్ ఉంటది, ఏమీ కాదు అని చెప్పదలుచుకున్నారు. కాంగ్రెస్ రూపంలోనా బీజేపీ రూపంలోనా కాదు, రెడ్లంతా తమ రాజ్యాన్ని 2 పార్టీల ద్వారా తమ రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోబోతున్నారు. అది ఏ రూపంలోనైనా రావచ్చు. చాలా జాగ్రత్త, మారే అవకాశం ఉంటుందా? ఇప్పుడున్న రూపం కాకుండా వేరే రూపం? డెఫినెట్ గా. కానీ ఇక్కడ అదే ఇంటర్నల్ రెడ్ల అజెండా ఏంటంటే, మనకి రాక రెడ్డి రాజ్యం వచ్చింది. ఈ రెడ్డి రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలంటే నువ్వు మోడీతో కొట్లాడకపోవద్దు. ఓకే, అఫ్ కోర్స్ నువ్వు మోడీ నిన్ను కొన్నాళ్ళు ఉంచుతాడు. నిన్ను కొన్నాళ్ళు ఉంచిన తర్వాత మళ్ళీ బీజేపీలో ఉన్న రెడ్డి రాజ్యం, బీజేపీ ద్వారా రెడ్డి రాజ్యాన్ని మళ్ళీ మనం తెలంగాణ ఏదైతే ఏంటి, అది బీజేపీ నుంచా కాంగ్రెస్ నుంచా, మన రెడ్డి రాజ్యాన్ని తెలంగాణలో సుస్థిరం చేసుకోవాలి. నా ప్రజలకు ఎప్పటికీ అర్థం కావాలి సార్ ఈ గేమ్స్. నా బీసీ ఎస్సీ ఎస్టీ జనానికి ఇవి అర్థం కావు కదా. ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడే ఉంది గేమ్. ఒకవేళ రాక రెడ్డి రాజ్యాన్ని మోడీ సహకారంతో సుస్థిరం చేసుకోబోతున్నారా రేవంత్ రెడ్డి అండ్ కిషన్ రెడ్డి, మరి నా వెలమరాజ్యం సంగతి ఏంటి అని ఇప్పుడు ఇమీడియట్ గా కేసీఆర్ మోడీతో స్నేహానికి సంబంధాలు బలం చేసుకుంటాడు. ఇది మోడీకి కూడా తెలుసు, ఇతను లైన్లోకి వస్తున్నాడని. ఇప్పుడు మోడీకి ఉండే ప్లాన్ ఏంటి? ఎప్పటికైనా ఈ రెడ్లకు కొన్నాళ్ళు రాజ్యం ఇచ్చి, కొన్నాళ్ళు రెడ్లకి ఏంటి పెత్తనం కావాలా, రాజ్యం ఇవ్వాలా, వీళ్ళకి కొన్నాళ్ళు వీళ్ళకి రాజ్యం ఇచ్చి, ఇటు కేసీఆర్తో స్నేహం చేసి ఇద్దరు కొట్టుకునేటట్టు చేసిన తర్వాత అంతిమంగా తెలంగాణలో బీజేపీకి ఉన్న రూట్ కాజ్ ఫిలాసఫీ ఒకటి ఉంది కదా, ఆ ఫిలాసఫీతో తెలంగాణలో రాజ్యం తెచ్చుకోవాలి. అది ఫైనల్ మోడీ ప్లాన్. పాపం మా బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ 3 పార్టీల దగ్గరికి పోయి నా మాదిగోళ్ళకి టికెట్లు వేయి, మా కులాలకు టికెట్లు వేయి, మా గౌన్లోళ్ళకి వేయి, మా గొల్లోళ్ళకి వేయి, మా సాకులోళ్ళకి వేయి, మంగళోళ్ళకి వేయి అంటారు. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఒక పావురం వేటగాడు గురించి చెప్తున్నా మీకు ఎన్నోసార్లు. అవును, వల వేస్తాడు పోయేవాడు, అందులో తను పెంచుకున్న పావురాన్ని వలలో పెడతాడు. మాదిగోళ్ళ పావురం పెడతాడు సార్ ఒక వేటగాడు. మోడీ అనే వేటగాడో, కేసీఆర్ అనే వేటగాడో, రేవంత్ రెడ్డి అనే వేటగాడో చెట్టు సాటును కూర్చొని వల పెడతాడు. వలలో తను పెంచుకుంటున్న పావురాన్ని వలలో పెడతాడు. ఓ మాదిగ పావురాన్ని పెట్టిండు అనుకో, 70 లక్షల మాదిగ పావురాలు ఈ వలలో పడతాయి. పడంగానే మోడీ ఏం చేస్తాడంటే వల గుంజుకుంటాడు. ముందు పెట్టిన మాదిగ పావురాన్ని మంచిగా సంచిలో దాచుకుంటాడు. ఆ ముందు పెట్టిన మాదిగ పావురం ఏంటో మీకు తెలుసు. ఆ మాదిగ పావురం ఈ వలలో పడ్డ 70 లక్షల పావురాలని కోసుకొని మంచిగా బూరు బీకి కాల్చుకొని చారు పెట్టుకొని తింటాడు. అంటే అట్లా కనిపించడానికి ఆడొక్కులాన్ని పెట్టి, కానీ